నేను మీ నేత్రిక. ఈరోజు ఎపిసోడ్ చూసినట్లయితే నిన్న నామినేషన్స్ కంటిన్యూషన్ జరిగిందండి. సో నిన్న నామినేషన్స్ ఓన్లీ నలుగురే చూపించారు. తర్వాత గంగవ్వ వేసే నామినేషన్స్, రోహిణి వేసే నామినేషన్స్, అవినాష్ వేసే నామినేషన్స్ ఈరోజు చూపించారు, మెహబూబ్ వేసేది. సో ఆల్రెడీ నిన్న మొత్తం నేను లైవ్లో చూసిందంతా ఆల్రెడీ నిన్నటి ఎపిసోడ్లో ఉంది. కావాలంటే నిన్నటి ఎపిసోడ్ చూడండి. సో ఆఫ్టర్ నామినేషన్స్ తర్వాత వీళ్ళందరూ మాట్లాడుకుంటున్నారు. నిఖిల్, తేజ, మెహబూబ్ అందరూ మాట్లాడుకుంటూ, నబీల్ వీళ్ళందరూ మాట్లాడుకుంటూ, మేము గంగవ్వ అనుకోలేదు, కాకపోతే గంగవ్వకి పాలు ఇచ్చిన తర్వాత ఆ విషయం గంగవ్వ వేరేలాగా తీసుకొని మా వాళ్ళని వేసిందని ఇలా మా వాళ్ళు కూడా నామినేట్ చేశారు అంటే అంటే అప్పుడు మెహబూబ్ అంటాడు, అంటే నేను లేనా మీ లిస్ట్లో అంటే, లేదు నువ్వు ఉన్నావు లిస్ట్లో, కానీ గంగవ్వ వచ్చిందంటే అసలు మీరు గంగవ్వకి వేస్తారని మేము అనుకోలేదని చెప్పేసి టేస్టీ తేజ అంటుంటాడు. సో మెజారిటీ మేమందరం అనుకుని ఇట్లా గంగవ్వకి మెహబూబ్ అనుకున్నామని చెప్పి వీళ్ళ చెప్తారు. సో ఇదంతా డిస్కషన్ చేస్తారు కదండి. తర్వాత ఏమవుతుందంటే బెడ్రూమ్లో గంగవ్వ అవినాష్తో అందనమాట. గంగవ్వ ఫీల్ అయిపోయింది, తను నామినేట్ చేశారు అని. తను అనుకోలేదు, కానీ నామినేట్ చేసినందుకు ఫీల్ అయింది గంగవ్వ. వాళ్ళేంది కొన్ని పాలు ఇచ్చేసి ఇట్లా నామినేషన్ చేశారంటే గంగవ్వ ఇక తప్పదు ఇట్లాంటివి అని చెప్పి అవినాష్ చెప్తుంటాడు. అప్పుడు చెప్తాడు, పొద్దుగాలు ఇచ్చారు కదా గంగవ్వ నీకోసం అంటే, ఇచ్చారు అని చెప్పేసి అంటది. సో గంగవ్వ ఏంటంటే వాళ్ళు సరిగా పలకరించలేదని, పాలు దాచుకుంటున్నారని నెపంతో యష్మికి అని విష్ణుకి వేసింది కదా. విష్ణుకి ఏమో ఆడట్లేదని యష్మికేమో మీరు రేషన్ దాచుకుంటున్నారని చెప్పి వేసింది కదా. సో ఆ విషయంలో గంగవ్వకి వేసేసరికి గంగవ్వ కొంచెం ఫీల్ అయింది. బట్ అవినాష్ చెప్తాడు, గంగవ్వ నీకు ఏది అవసరం ఉన్నా చెప్పు అంటే, లేదు ఆట అంటే ఆటే, నేను మాత్రం కడుపు దాచుకుంటానంటే, లేదు గంగవ్వ నీకేం కావాలో అది చెప్పు అంటే, పొద్దుగల అన్నం వండుకున్నారంటే నాకు ఆ విషయం తెలియదు అంటే, నీ వరకు ఇస్తారులే గంగవ్వ చెప్పు నీకేం కావాలంటే అది అంటే, లేదు ఆట అన్నప్పుడు ఆటే, నేనేం అట్లా చెప్పుకోను అని చెప్పేసి గంగవ్వ చాలా స్పోర్టివ్గా తీసుకుంది. సో మంచిగా అనిపించింది. తర్వాత గౌతమ్ యష్మితో మాట్లాడుతున్నాడు నామినేషన్స్ తర్వాత. ఏమని, మణికంఠ నేను ఊరికే ఇలా చేయడం వల్ల నువ్వే బ్యాడ్ అవుతున్నావు, బయట బ్యాడ్గా అవుతుంది అన్నట్లు హింట్ ఇచ్చాడు మన మణికంఠ. సో అప్పుడు యష్మి చెప్తుంది, లేదు వాడు ఇలా అని కెమెరాలు చెప్పుకోవడం తప్ప తన పర్సనల్ గురించి తెలియదు మాకు. సో అది చెప్పుకోవడం అనేది నేను ఎప్పుడైనా సరే మొహాన్నే వెళ్ళి చెప్తాను, వీళ్ళందరేమో బయట తన ముందు మొహాన్ని అనకుండా వెనకాల చెప్పుకుంటూ ఉంటారు అంతే తప్ప నా విషయంలో ఇది లేదు అని చెప్పింది. నిజమే కదండి, యష్మి ఎప్పుడు మొహాన్నే కొట్టేసినట్టు చెప్పేస్తుంది మణికంఠ గురించి. అందులో మణికంఠ ఎప్పుడు కూడా యష్మి చుట్టూ తిరగడం వల్ల యష్మికి అతని బిహేవియర్ నచ్చదు. అందుకని ఏదన్నా పాఠాలను మొహాన్నే చెప్పడం వల్ల ఇక్కడ యష్మి విలన్ అయిపోయింది. ఈరోజు చాలా హైయెస్ట్ ఓట్లు 6 ఓట్లు యష్మికే పడ్డాయి. తర్వాత మన మణికంఠ గార్డెన్ ఏరియాలో రిలాక్స్ అవుతున్నాడు. అమ్మయ్య ఈ వీక్లో నేను సేవ్ అయ్యా అంటే, ఇదే కదరా ఫస్ట్ నువ్వు ఇలా సేవ్ అవ్వడం అని చెప్పేసి మిగతా హౌస్ మేట్స్ అందరూ ఏడిపిస్తూ ఉంటారు. సో ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ బెడ్రూమ్లో అనమాట యష్మి ఈ పాల విషయంలో తనకే కదండి నామినేషన్ చేసింది. సో అది నేను నబీల్కి పర్మిషన్ లేకుండా నేను ఎట్లా ఇస్తాను, ఇది నా ఒక్కదాని డెసిషన్ కాదు కదా, అది గంగవ్వకి అర్థం కాలేదు కదా అని చెప్పేసి అంటే, అప్పుడు నిఖిల్ అంటాడు, నేను ఇచ్చాను, మిల్క్ ఇచ్చాను, గంగవ్వకి ఇచ్చాను అంటే, ఇక మనం ఎప్పుడు గంగవ్వకి ఏది కావాలన్నా మనం అందరూ ఇద్దాము, ఎందుకంటే ఆల్రెడీ బ్యాడ్ అయిపోయారు కదండి గంగవ్వకి నామినేట్ చేసి. సో ఇది మాత్రం ఇంకా గంగవ్వకి ఏది కావాలన్నా మనం ఇచ్చేద్దాం అన్నట్టు వాళ్ళు మాట్లాడుకుంటారు. తర్వాత మళ్ళీ రాత్రిపూట వీళ్ళందరూ సోఫా ఏరియాలో పికాక్ రూము కూర్చొని మన పాత ఓజీ క్లాన్ వాళ్ళంతా ఉపర మీటింగ్ అనమాట. అక్కడ ఏమని యష్మి, ప్రేరణ, నిఖిల్, పృథ్వీ, విష్ణు, సీత వీళ్ళందరూ ఏమనుకుంటున్నారంటే, ఈసారి అందరూ కూడా మణికంఠ పాయింట్స్ చెప్తూనే వీళ్ళందరికీ నామినేట్ చేశారు, ఇదొక పాయింట్. అలాగే మనోడు బయట హీరో అవుతున్నాడు, దేనివల్ల సింపతి వల్ల సర్వే అవుతూ వస్తున్నాడు, కాబట్టి మనం ఈసారి వాడికి ఫోటోస్ ఇవ్వద్దు, వాడిని మనం నామినేట్ చేయొద్దు, వేరే వాళ్ళని నామినేట్ చేద్దాం, నన్ను నమ్మండి అని నిఖిల్ వాళ్ళకి చెప్తూ ఉంటాడు. సో అప్పుడు ఏమైంది అని అంటే, ఈలోపు మా బెడ్రూమ్లోనేమో వీళ్ళు కొత్తగా వచ్చిన వాళ్ళు రాయల్ క్లాన్ వాళ్ళు పడుకున్నప్పుడు అవినాష్ వచ్చేసి, నాకు అరే లైటింగ్ వస్తుందిరా కొంచెం ఆ టవల్ వేయరా డోర్కి అనగానే మన తేజ వేస్తూ ఉంటే బిగ్ బాస్ హెచ్చరిస్తారు, అట్లాంటి పనులు చేయొద్దు అంటే తేజ వచ్చి అవినాష్ని కొడతాడు. సో అక్కడ ఫన్నీ మూమెంట్ జరిగింది. వీళ్ళైతే మణికంఠకి ఎక్కడ ఫుటేజ్ ఇవ్వద్దు, మణికంఠకి సింపతి వల్ల బయటలో ఓట్లు పడుతున్నాయి, వీళ్ళందరికీ క్లారిటీ వచ్చిందండి. అయితే ఇలా నామినేషన్స్లో మణికంఠ పేరు వచ్చినప్పుడల్లా నేను పోయి మాట్లాడతాను మణికంఠ ఊగుతూ ఉన్నాడట. సో ఆ విషయాన్ని పృథ్వీ, యష్మి, నిఖిల్ వీళ్ళు చెప్తున్నారు, నేనే కంట్రోల్ చేశానురా, వాడు మణికంఠ కూడా రెచ్చిపోతున్నాడు అని చెప్పేసి వీళ్ళందరూ మాట్లాడుకుంటూ ఉన్నారు. సో ఇలా ఈ నామినేషన్స్ గురించి నిన్నటి నామినేషన్స్ ఇది ఈ రోజుతో
ఈ ఎపిసోడ్తో అయిపోయిందండి. సో నామినేషన్స్లో ఉన్న వాళ్ళే తెలుసు కదా, విష్ణు ఉంది, సీత ఉంది, యష్మి ఉంది, ఇంకా పృథ్వీ ఉన్నాడు. తర్వాత మన కొత్త క్లాన్ నుంచి గంగవ్వ, మెహబూబ్, మొత్తం 6 నామినేషన్స్లో ఉన్నారండి. సో ఈ వారం అంతా ఆట చూసి, ఏ రోజు ఆట ఆ రోజే చూసి ఎవరు బాగా ఆడితే వాళ్ళకే నామినేషన్స్ వేయడం బెటర్ అని నాకు అనిపిస్తుంది. సో అది మీ అభిప్రాయం. తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ సాంగ్తో స్టార్ట్ అయిందండి. సో ఈ మార్నింగ్ సాంగ్ వచ్చేసి మన రవితేజ గారి మిస్టర్ బచ్చన్ మూవీ ఉంది కదా, నల్లంచు తెల్ల చీర అన్న సాంగ్. సో ఆ సాంగ్ అనమాట. ఆ సాంగ్తో అందరు చాలా జోష్ఫుల్గా డ్యాన్స్ వేశారు. సో అదంతా అయిపోయిన తర్వాత సోఫా ఏరియాలో అందరూ కూర్చొని ఉంటారు. కూర్చున్నప్పుడు బిగ్ బాస్ చెప్తారు ఈరోజు ఏమని ఒక చిన్న అనౌన్స్ పంపిస్తారు. ఏమని వస్తుందంటే, బెడ్రూమ్లో వాళ్ళు ఎప్పుడు చూసినా ఏమవుతారు, ఖాళీగా ఉన్నప్పుడల్లా బెడ్రూమ్లో పోవడం, డిస్కషన్స్ చేయడం ఇవంతా ఉంది కదా. సో ఇక్కడ నుండి బెడ్రూమ్లో లైట్లు ఆపేంత వరకు మీరు బెడ్రూమ్లో వెళ్ళి కూర్చోడానికి పడుకోవడానికి వీలు లేదు అని కొత్త రూల్ పాస్ చేశారు. మంచిగా అనిపించింది. లేకపోతే వీళ్ళు దొరికినప్పుడల్లా పోవడం, పడుకోవడం, డిస్కషన్స్ చేయడం అట్లా చేస్తున్నారు కదా. సో అట్లా ఇక్కడ నుంచి లేదు అని బిగ్ బాస్ చెప్పేశారు. సో ఆ తర్వాతనే వీళ్ళంతా రేషన్ తీసుకొచ్చి సర్దుతూ ఉంటారు అనమాట. సో అప్పుడు నబీల్ కొంచెం ఫీల్ అయ్యాడు. ఏంటంటే గౌతమ్ ఆ టాస్క్ పేపర్ అంటే ఏదైతే వస్తుందో బిగ్ బాస్ది అనౌన్స్మెంట్ పేపర్ని మన గౌతమ్ చదివాడండి. దానికి నబీల్ ఫీల్ అయ్యాడు. ఎందుకంటే నబీల్ క్యాప్టెన్ కదా, సో చీఫ్ కదా, నేను చదవాల్సింది పోయి ఈ గౌతమ్ ఏంది ఓవర్ రియాక్ట్ అవుతున్నాడు అన్నట్లు సీతతో చెప్తున్నాడు. వీళ్ళందరూ కూడా ఎవరంటే ఇట్లా గౌతమ్ తీసుకున్నాడు అంటే అడగాల్సిందే అని చెప్పేసి వీళ్ళు అంటారు. కానీ నబీల్ లోపల కుమిలిపోతూ బాధపడుతూ ఉన్నాడు ఈ విషయంలో. తర్వాత గార్డెన్ ఏరియాలో కామెడీగా గంగవ్వ, పృథ్వీ, విష్ణు, టేస్టీ తేజ, ఇంకా గౌతమ్, నైని, పావని అందరూ కూర్చొని డిస్కస్ చేస్తూ ఉన్నప్పుడు గంగవ్వ అని ఎవరు తేజ అడుగుతాడు. గంగవ్వ నీకు ఎంతమంది పిల్లలు అంటే, నాకు 4 పిల్లలు 7 మనవరాళ్ళు అంటే, అవునా పిల్లలకి పెళ్ళయిందంటే ఆ మనవాళ్ళు ఉన్నారు 7 వాళ్ళు చదువుకుంటున్నారని చెప్పింది. అప్పుడు విష్ణు అంటది, మా నాయనమ్మ కూడా నా పెళ్లి కోసం పూజలు చేస్తుంది అంటే, మరి చేసుకోవచ్చు కదా అంటే, నాకు వీరుడు ధీరుడు శూరుడు కావాలి అని అంటే, అప్పుడు తేజ నేను చేసుకుంటా అంటే ఆ తేజని చేసుకోవచ్చు కదా అని గంగవ్వ అంటది. ఈయన నాకు సాటిరాడు గంగవ్వ అంటే, లేదు చిన్నోడు అని చెప్తుంది. అప్పుడు లేదు నేను 85 అని ఏజ్ చెప్పినకి, సరే ఇప్పుడు చేసుకోవచ్చు కదా ఇద్దరు బాగుంటారంటే, ఏడ గంగవ్వ నేను హగ్ చేసుకోవాలంటే నాకు సరిపోడు కదా అని చెప్పేసి జోకులు వేసుకుంటూ ఉంటారు. మనోడు వచ్చేసి డ్యాన్స్ వేస్తా అని చెప్పి ఇద్దరు పోటాపోటీకి ఇద్దరు డ్యాన్స్ వేస్తారు. తర్వాత పుషప్ తీసడానికి మన గౌతమ్ హెల్ప్ తీసుకుంటాడు. సో చూసావుగా గంగవ్వ హగ్ చేసుకోవాలంటే సరి సమానంగా ఉండాలని పృథ్వీని తీసుకొని ఇదే మంచి అవకాశం కదా అని పృథ్వీని రమ్మని గంగవ్వ ముందే హగ్ చేసుకుంది. సో గంగవ్వ అయితే మీ ఇద్దరు ఈడు జోడు బాగుంది అన్నట్టు గంగవ్వ నవ్వింది. సో అట్లా మన పృథ్వీని ఒక అడ్వాంటేజ్గా తీసుకొని అలా పోపులో కలిపేసింది అనమాట విష్ణు. సో ఇదైన తర్వాత మళ్ళీ బిగ్ బాస్ ఏం చేస్తారంటే, ఏదైతే మీ దగ్గర ఉన్న రేషన్ ఉందో వండుకున్నది కాకుండా మిగతా అదంతా స్టోర్ రూమ్లో పెట్టండి అని చెప్తారు. సో అప్పుడు యష్మి వీళ్ళందరూ ఉన్న చాకోస్ అన్నీ పంచుతూ ఉంటే బిగ్ బాస్ అరుస్తారు. సో చాకోస్ అన్ని తీసుకెళ్ళి స్టోర్ రూమ్లో పెడతారు. సో ఇక్కడ కూడా మన గౌతమి ఆ అనౌన్స్మెంట్ని చదివాడు అనమాట. మన నబీల్కి కోపంగా మా లోపల రగిలిపోతుంది, వీడేంట్రా బాబు నన్ను డామినేట్ చేస్తున్నాడని అనిపించింది. సో తర్వాత ఇక్కడ ఏమైందంటే బీబీ సూపర్ మార్కెట్ రేషన్ అంతా పెట్టేశారు కదండి. సో ఇప్పుడు కొత్త రేషన్ కావాలి కదా. అప్పుడు బిగ్ బాస్ ఏం చెప్తారంటే, మీ అందరికి కలిపి 2 క్లాన్లు కలిపి రేషన్ని పాత క్లాన్ వాళ్ళే తీసుకురావాలి అంటే నబీల్ తీసుకురావాలి. నబీల్కి కావాలంటే ఎవరైనా హెల్ప్ తీసుకోవాలి. సో బిగ్ బాస్ ఇచ్చిన టైం లోపల వెళ్ళాలి. ఫస్ట్ బజర్కి ఏమో షాపింగ్ చేయాలి, సెకండ్ బజర్కి ఆపేయాలన్నమాట. సో ఇది ఆల్రెడీ మనకు తెలుసు కదా సూపర్ మార్కెట్ది. ప్రతిసారి ఏంటంటే చూపించేవాళ్ళు కదా, ఈసారి మానిటర్లో చూపించారు టీవీ స్క్రీన్ మీద. సో అన్ని బ్రాండ్లు అన్నీ కూడా ప్రమోషన్ లాగా చూపించారు. సో ఇక్కడ మన నిఖిల్ చాలా ఎక్స్పర్ట్ కదండి, కూరగాయలన్నింటినీ తీసుకురావడంలో చాలా ఐడియా ఉంది. అలాగే నబీల్ కూడా వెళ్ళారు. సో ఇద్దరు వెళ్ళి హడావుడిగా మొత్తం ఎన్ని కావాలంటే అన్నిటికంటే ఎక్కువ వేసుకొచ్చారు. సో అక్కడ వీళ్ళిద్దరు కూడా సాల్ట్ అను టమాటాలు మర్చిపోయారండి. ఇక్కడ తీసుకొచ్చిన తర్వాత నీ ఇష్టం పంచే అవకాశం బిగ్ బాస్ వచ్చేసి నబీల్కే ఇచ్చినప్పుడు వీళ్ళందరూ లోపలికి వెళ్ళి డిస్కస్ చేసుకుంటారు. 1 గంట డిస్కస్ చేసుకుంటారండి ఎలా ఇద్దామా వద్దా అని. అప్పుడు వీళ్ళేమో సీత పృథ్వీకి నచ్చలేదనమాట. వద్దు మనం కొంచెం పెట్టుకుందాం, కొన్ని ఎక్స్ట్రా ఉంటే మనం పెట్టుకుందామని యష్మి, సీత, పృథ్వీ అంటారు. సో మీ ఇష్టం అని చెప్పి నబీల్ అని వాళ్ళ దగ్గరికి వెళ్ళి చాలా క్లారిటీగా చాలా మంచిగా చెప్తాడండి నబీల్. ఇక్కడ బాగా నచ్చాడు నబీల్. సో ఏం చెప్తాడంటే,
ఈవెన్గా వస్తాయి. ఇప్పుడు 14 వచ్చాయి అనుకోండి, చెరి సగం తీసుకుందాం. అదే 15 వస్తే ఒకటి ఎక్స్ట్రా, ఎందుకంటే మాకు ఆల్రెడీ ఈ పవర్ ఉంది కాబట్టి, మాకు రేషన్ కంట్రోల్ పవర్ ఉంది, మేము గెలుచుకున్నాం కదా. సో అలాగే ఒక ఎక్స్ట్రా ప్యాకెట్ వచ్చినా, ఎక్స్ట్రా ఏది వచ్చినా మేము తీసుకుంటాం. అంటే అందరూ వాళ్ళు కూడా మీ ఇష్టం, మీరు ఎన్ని ఇస్తే అవే తీసుకుంటాం అన్నారు. సో అట్లా అందరూ సగం సగం, బెండకాయలు నీకు, దొండకాయలు నాకు, నీకు సగం నాకు సగం అని పవన్ కళ్యాణ్ గారు ఏ మూవీలో అండి, జల్సా మూవీలో బ్రహ్మానందం గారికి అన్ని షేరింగ్ చేస్తారు కదా. సో పాల ప్యాకెట్ కూడా సగం సగం ఇస్తారు చూసారు. అట్లా వీళ్ళు నీకు సగం నాకు సగం, నీకు సగం నాకు సగం అని పంచుకుంటుంటే, సందట్లో సడేమియా అని మన టేస్టీ తేజ ఆల్రెడీ ఒక లస్సీ బటర్ మిల్క్ తాగేశాడటండి. సో అది కూడా వీళ్ళు జెన్యున్గా చెప్పేశారు. సో అట్లా వీళ్ళకేమో 6 బటర్ 5 బటర్ మిల్క్లు వచ్చాయి, వాళ్ళకేమో 7 బటర్ మిల్క్లు, అట్లా కొంచెం ఒకటి అర ఎక్స్ట్రాగా వీళ్ళు తీసేసుకున్నారు. సీత అయితే మరీ అండి చాలా పిసినారు దానిలాగా చిన్న మిర్చి ప్యాకెట్ వీళ్ళకి ఇచ్చింది. మళ్ళీ నబిల్కి తేలిక పెద్ద ప్యాకెట్స్ తీసుకురాగానే, ఓ మీకు చిన్నది వేసానా అని తీసి అప్పుడు వేస్తుందంటే, అక్కడ ప్రతి చిన్న విషయంలో ఇక్కడ సీత పెత్తనము, సీత బుద్ధి అనేది కనిపించింది. నాకైతే గలీజ్గా అనిపించింది. రేషన్ ఇస్తే ఏమైంది, వీళ్ళకి ఎక్స్ట్రానే ఉన్నాయి కదా, కానీ కావాలని అక్కడ సీత కొన్ని విషయాల్లో అయితే చాలా సెల్ఫిష్గా వ్యవహరించింది. సో నబిల్కి తేలిక సీత అయితే కొంచెం కిచెన్ టీం కాబట్టి, కిచెన్ హెడ్ కదా, కొంచెం తనకు తెలుస్తాయని చూస్తే ఇక్కడ సీత కొన్ని గ్యామ్లింగ్ చేయాలని ట్రై చేసింది, కాకపోతే దొరికిపోయింది. సో ఇలా షేరింగ్ అంతా చేసుకున్న తర్వాత బిగ్ బాస్ ఎవరి వాళ్ళవి వాళ్ళ దాంట్లో దాచుకోవాలని చెప్పారు. సో అట్లా వీళ్ళు రేషన్ తీసుకెళ్ళి ఎవరి దగ్గర వాళ్ళు దాచుకుంటారు. ఒక సాల్ట్ ప్యాకెట్ రాదండి. సో అన్నిటికీ కావాల్సింది ఉప్పే కదండి. ఉప్పు లేకపోతే ఏ ఫుడ్ తిన్నా వేస్టే కదా. సో అప్పుడు నబీల్ వెళ్ళి చాలా ఫీల్ అవుతాడు, సారీ చెప్తాడు, కావాలంటే చికెన్ తీసుకొని బిగ్ బాస్ అంటాడు. సో అలా ఇలా అయిన తర్వాత బిగ్ బాస్ అయితే ఏం కరగలేదండి, సాల్ట్ ఏంకి మళ్ళీ టైం ఏమి ఇవ్వలేదు. సో తర్వాత అందరినీ సోఫా ఏరియాలో కూర్చోమని చెప్పినప్పుడు బిగ్ బాస్ అనౌన్స్ చేస్తారు ఏంటి అంటే, మీకు కనుక సాల్ట్ ప్యాకెట్ కావాలంటే ఒక్క సాల్ట్ ప్యాకెట్ ధర 50,000 అండి. ఏ దుకాణంలోనూ ఉండదు. అవినాష్ అప్పటికన్నాడు ఏ దుకాణంలో సార్ అని. సో మున్ముందు రోజుల్లో అట్లే అవ్వచ్చు. సాల్ట్ ప్యాకెట్ వచ్చేసి 50,000 బిగ్ బాస్ సూపర్ మార్కెట్లో. సో దాన్ని కొనుక్కోవాలన్నమాట. అందరూ డిస్కస్ చేసుకొని ఫస్ట్ టైం అందరూ 2 ప్యాకెట్లు కావాలి, 2 క్యాన్లు ఉండగట్టి సరిపోదు, చికెన్ మాటలకి ఉప్పు ఎక్కువ పడుతుంది అని అంటే, యష్మి పృథ్వీ వీళ్ళేమో లేదు మేము సర్ది పెట్టుకుంటాం, ఇంతకుముందు గంజి రాగానే కూరగాయలతో గంజితో రాగి జావతో నిఖిల్ బతకలేదా, సో అదే ఇన్స్పిరేషన్ నాకు అని యష్మి అయితే చాలా స్పోర్టివ్గా తీసుకొని, నాకైతే అవసరం లేదండి, ఇక్కడ గంగవ్వ కూడా పర్లేదు ఒక ప్యాకెట్ చాలంది. సో అట్లా మ్యాక్సిమం అందరూ కూడా ఒక ప్యాకెట్ మీద ఫిక్స్ అయ్యారు. సో నబీల్ వచ్చేసి బిగ్ బాస్కి చెప్పినప్పుడు ఒక ప్యాకెట్ వస్తుంది. సో ప్రైజ్ మనీ వీళ్ళకి 38 లక్షలు ఉన్నాయి కదండి, దానిలో 50,000 పోగా ఇప్పుడు 37 లక్షల 50,000 అంటే 50,000 కట్ చేసేసాడు సాల్ట్కి బిగ్ బాస్. సో కట్ చేసిన తర్వాత ఇదంతా అయిపోయిందండి. ఎవరి రేషన్ వాళ్ళు సర్దేసుకున్నారు. తర్వాత ఈవినింగ్ గార్డెన్ ఏరియాలో అనమాట. ఈవినింగ్ ఏం జరుగుతుందంటే, హరితేజ విష్ణు అవినాష్ వీళ్ళిద్దరూ కలిసి వీళ్ళకి చాయ్ పెడుతూ ఉంటే విష్ణు వెళ్ళి అడుగుతుంది, అక్క నాకు కూడా పెట్టండి అని హరితేజని అడిగినప్పుడు సరే అని చెప్పేసి హరితేజ వాళ్ళకి పెడుతూ ఉంటే, మళ్ళీ డౌట్ వచ్చి ఎందుకో విష్ణు గార్డెన్ ఏరియాలో ఉన్న వీళ్ళ టీం వాళ్ళు ఉంటే వెళ్ళి నబీల్ని అడుగుతుంది, నబీల్ నాకు చాలా హెడేక్గా ఉంది, వాళ్ళు టీ పెడుతున్నారు, నేను తాగొచ్చా అని చెప్పేసి అంటే వద్దు అని చెప్పేస్తాడు నబీల్. తర్వాత తను వెళ్ళిపోయిద్ది, ఓకే అని చెప్పి వెళ్ళిపోయిన తర్వాత, అరే తను ఏదో హెడేక్గా ఉందట, యష్మి కొంచెం హెల్ప్ చేయంటే యష్మి వెనకాలే వెళ్తుందండి హెల్ప్ చేయడానికి. సో అప్పుడు ఓవెన్లో వీళ్ళు టీ వెయిట్ చేసుకున్న టైంలో ప్రేరణ అక్కడికి వచ్చి ఐఎమ్ ఫీలింగ్ వెరీ బ్యాడ్, ఐ ఫెల్ట్ వెరీ బ్యాడ్ అనుకుంటూ వెళ్ళిపోయిందట. సో దానికి విష్ణు ఎందుకు ఇలా ఇరిటేట్ అవుతున్న ప్రేరణ, నేను ఏం చేశాను, నాకు డౌట్ వచ్చింది అడిగాను, నేను పెట్టుకుంటున్నాను కదా అంటే నేనేమన్నాను రా అని ప్రేరణ. సో అది చిలికి ఎప్పుడు వీళ్ళిద్దరికి ఆల్రెడీ రేషన్ విషయంలో గొడవ అయింది. ప్రేరణకి ఏంటంటే నోటి దోలండి, తొందరగా రియాక్ట్ అయిపోయింది, తొత్తర ఎక్కువ అనమాట మన ప్రేరణకి. సో అదే చేసింది ఇక్కడ. తర్వాత నేనేమన్నాను రాగానే గౌతమ్ వచ్చి ప్రేరణ తీసుకొని వెళ్ళాడు. సో అక్కడ కాంప్రమైజ్ చేశాడు. తర్వాత ఇలాంటిదే ఇంకొక గొడవ జరిగింది. అదేంటి అంటే, మనకు ఆల్రెడీ ప్రోమోలో కూడా చూపించారు కదా, గార్డెన్ ఏరియాలో అవినాష్, మెహబూబ్, సీత, నైని, పావని కూర్చుని ఉంటారు, దూరంలో మన తేజ కూర్చుని ఉంటాడు. అప్పుడు వీళ్ళు అడుగుతారు అనమాట, ఎలా వెళ్ళిపోయావని సీత అడుగుతుంది, నువ్వు రాగానే ఎందుకు నామినేట్ చేశారు, ఎవరెవరు నామినేట్ చేశారంటే పల్లవి ప్రశాంత్ ఏమో నేను సరిగా పని చేయలేదని చేశాడు, తేజ ఏమో నువ్వు 100% ఎఫర్ట్ ఇవ్వట్లేదని చేశాడు, నేను కూడా తేజని నామినేట్ చేశాను అంటే, నేను ఇంత చేస్తున్నా నువ్వు చేయలేదని వేసావని అప్పుడు తేజ గురించి మాట్లాడాడు. అలా మాటల్లో ఏమైందంటే హీట్ ఆఫ్ ది మూమెంట్ ఆర్గ్యుమెంట్లో ఏమైంది అని అంటే, నువ్వు నాకు వేసినందుకే కదా జనాలు బయట బండబూతులు తిట్టారు నిన్ను అని అనేశాడు. అనగానే అది నైని పావని తీసుకోలేకపోయింది, నేను 1 వీక్లో వెళ్ళిపోయానని బాగా ఏడ్చాను,
అప్పటికి మా నాన్నగారు చనిపోయిన ఆ ట్రోమాలో ఉన్నాను, ఈ విషయం కూడా జరిగింది, నాకు ఏడ్చాను, అలా ఎలా అంటాడని ఇంకా మన నయని పావని ఏడ్చుకుంటూ వెళ్తే మెహబూబ్ వెళ్ళి కన్సోల్ చేశాడు, సీత యష్మి వీళ్ళందరూ వెళ్ళి కన్సోల్ చేశారు నయని పావనిని. తర్వాత వచ్చి చెప్పారనమాట, మెహబూబ్ వచ్చి తేజ చెప్పాడు, అరే నువ్వు అన్నావంటే, అన్నానా నేను ఆ మాట అనలేదు అంటాడు. లేదు లేదు నువ్వు బండబూతులు అనే మాట అన్నావు కాబట్టి తాపిల్ల హట్ అయింది అనగానే అప్పుడు మన బాత్రూమ్ దగ్గర ఏరియాలో నయని పావని ఉంటే మన తేజ వెళ్ళి సారీ చెప్తాడు. అప్పుడు తేజ అనుకుంటాడు, నేను బయట ఉన్నాననే ఇట్లా మాట్లాడుతున్నాను, నా నాలుకని కంట్రోల్లో పెట్టుకోవాలి, ఇంకొకసారి ఇలా మాట్లాడొద్దు అని చెప్పేసి అంటాడు. సో మాట ఒక్కసారి వెళ్తే వెనక్కి తీసుకురావడం కష్టం కదండి. ఇక్కడ ప్రేరణను నోటిదోల అనిపించింది తేజకి ఎప్పుడు నోటిదోల ఉండిద్ది. అంతకుముందు కూడా మన శివాజీ గారిని అనేవాడు కదా ఏదో ఒక పేర్లు పెట్టి. సో అట్లా మన తేజకి నోటిదోలు ఉంది. సో ఈసారి నోటిదోలు తగ్గించుకుంటేనే లాస్ట్ వరకు వెళ్ళగలడు తేజ. ఇదండి ఈరోజు జరిగింది. అయితే ఒక 2 గొడవలు, ఒక రేషన్ టాస్క్, అంతే ఈరోజు జరిగిందైతే. సో ఇదండి ఎపిసోడ్. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. గుడ్ నైట్.